మా నాన్నగారు హీఈస్ అరౌండ్ 94 ఇయర్స్ అండి. మా నాన్నగారి కోసమని ఈ గార్డెన్ అనేది ఆయన నడవలేరు కాబట్టి ఆయనకు అలవాటు ఉంది. పొద్దున్నే లేచి వెళ్ళి పువ్వులు కొయ్యడం అనేది ఆయన చిన్నప్పటి నుంచి చేస్తున్న అలవాటు ఆయనకి. సో ఆయన ఇంకా నడవలేరు అని ఎప్పుడైతే ఓల్డ్ అయ్యారో నేను మా ఇంట్లోనే ఆయన పువ్వులు కోసుకునేటట్టు మొక్కలన్నీ వెంటనే నాటేశాను. పూజకి ఆయన వీధులన్నీ తిరగకుండా ఇంట్లోనే పువ్వులు కోసుకునేటట్టుగా అన్ని ఏర్పాట్లు చేశాను. కానీ మా నాన్నగారు ఈ ఈ పువ్వులన్నీ కోసుకోక ముందరే ఆయన మరణించారు. కానీ ఇప్పుడు ఆయన గుర్తుగా నేను ఈ పువ్వుల్ని కోసుకుంటున్నాను. ప్రతిసారి ఆయన అనేవాడు, పువ్వుల్ని వేస్ట్ చేయొద్దమ్మా, చక్కగా దేవుడికి పెట్టు అని అంటూ ఉంటారనమాట మా నాన్న. సో ఆయన గుర్తుగా కంపల్సరీ పువ్వులన్నీ మా ఇంట్లో పూసిన ప్రతి పువ్వు వేస్ట్ అవ్వకుండా ఆ భగవంతుడికి సమర్పిస్తున్నాను. మా నాన్న, అమ్మ, మా అత్తగారు వాళ్ళు ఏ లోకంలో ఉన్నా ఆత్మ శాంతించాలని. సో అదండి మా పువ్వు వెనకాల ఉన్న కథ. సో ఇన్ని పువ్వులు వచ్చినాయి. ఇగో మా ఆయన షిర్దీ వెళ్తున్నారు. వెళ్ళే ముందర లక్కీగా ఇద్దరు ఒకే మ్యాచింగ్ డ్రెస్ వేసుకున్నాం. సో అందుకని ఫోటోగ్రాఫ్ దిగాను. సో నెక్స్ట్ సత్యనారాయణ వ్రతానికి వెళ్ళాలి. సో దానికే ఇలా రెడీ అయ్యాను. ఇది మా కస్తూరి గారి కూతురు ఇంట్లో సత్యనారాయణ వ్రతం ప్లస్ వాళ్ళు బాబు పుట్టాడు, శ్రీం వాడి పేరు, అందుకని వెళ్ళాను. వీడియోలు సార్ గారి సరిగంబ టీవీ అన్నీ చూస్తామండి మేము, పాడుతా తీగ అంతా. అది చూసేటప్పుడు సార్ నోటికుండా ఏ మాట వచ్చిద్దా అని జాగ్రత్తగా వింటాం. ఎందుకంటే అంత ఒక్క మాట కూడా అంత విలువైంది మాకు. అంత చక్కగా చెప్తారు. కరెక్ట్. అంత చక్కగా చెప్తారు. ప్రతి మాట కాదండి, అక్షరం, ప్రతి అక్షరం కూడా అంత కరెక్ట్గా చెప్తారు. కాబట్టి నేనైతే ఒక అక్షరం కూడా పోనీ నేను చక్కగా వింటాను. సార్ దగ్గర బోస్ గారి ఫ్యాన్ అన్నమాట. బాగా అంత ఇష్టం. ఈ పేరు శ్రీమతి, మా కీర్తి అత్తగారు. సో ఆవిడ కూడా నా సబ్స్క్రైబర్. చాలా సంతోషం అనిపించింది. థ్యాంక్ యూ శ్రీమతి గారు. థ్యాంక్స్ అండి మిమ్మల్ని కలిసినందుకు.